నారద పురాణం భక్తియోగం కర్మకాండల వివరణ ప్రధానం. అష్టాదశ మహాపురాణాలలో నారద పురాణం ఒకటి. దీనికి బృహన్నారదీయం అనే పేరు కూడా ఉంది. ముఖ్య వివరణకర్త ఈ పురాణాన్ని ప్రధానంగా నారద మహర్షి, సనక మహర్షి మొదలైన వారికి ఉపదేశించారు. అందుకే దీనికి నారద పురాణం అని పేరు వచ్చింది. ముఖ్య అంశాలు: ఈ పురాణం రెండు ప్రధాన భాగాలుగా విభజించబడింది: పూర్వభాగం మరియు ఉత్తర భాగం. పూర్వభాగం ఇందులో ప్రధానంగా విష్ణువు యొక్క ఆరాధన, మోక్షానికి మార్గాలు, వివిధ కల్పాలు, యుగాలు మరియు భక్తియోగం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించబడింది. ఉత్తర భాగం ఇది ముఖ్యంగా వివిధ కర్మకాండలు, వ్రతాలు, పూజా విధానాలు, వివిధ పవిత్ర క్షేత్రాలు మరియు నదీ తీరాల మహిమ గురించి విపులంగా తెలియజేస్తుంది. అలాగే నారద పురాణం పవిత్రత, సద్గుణాలు కలిగి ఉండడం, విష్ణుభక్తిని ఆచరించడం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చని బోధిస్తుంది. ఇది భక్తికి, ధార్మిక ఆచారాలకు మధ్య సమన్వయాన్ని వివరిస్తుంది. ధార్మిక విధివిధానాలు మరియు భక్తి మార్గం గురించి తెలుసుకోవాలనుకునే వారికి నారద పురాణం ఒక ముఖ్యమైన మార్గదర్శకం.